ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురుడాస్తి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి. మొదటి అధ్యాయం 4వ పాదంలో 32వ అధికరణం అనుమానాధికరణం. ఇక్కడ అవ్యక్త శబ్దము శరీరమా ప్రధానమా అన్న చర్చ జరుగుతోంది. పూర్వపక్షి ప్రధానం అంటాడు, సిద్ధాంతి కాదు. ఇది కఠోపనిషత్తులో వచ్చిన వాక్యము. ఇది సూక్ష్మ శరీరానికి చెప్పింది. నా వ్యక్తం మిత వ్యక్తం. స్థూల శరీరానికి కారణమైన సూక్ష్మ శరీరం చెప్పారు అని ఇంతవరకు చెప్పాము. ఇప్పుడు దీన్నే చెప్పడానికి ఇంకో సూత్రం కూడా ఉంది, మహద్వచ్చ. ఈ సూత్రం బుద్ధేరాత్మ మహాన్ పరః. మహత్తులాగా ఇంతే సూత్రార్థం. అంటే ఏమిటి అది చెప్తారు. బుద్ధేరాత్మ మహాన్ పరః. బుద్ధి కన్నా మహత్తత్వం శ్రేష్టము. బుద్ధి అంటే వ్యక్తి బుద్ధి, మహత్తత్వం అంటే సమష్టి బుద్ధి అయి ఉండొచ్చు. చూద్దాం. ఈ శృతిలో చెప్పిన మహత్తత్వము సాంఖ్యుల అభిమతిన రెండో తత్వము కాదు. అట్లే అవ్యక్త శబ్దము ప్రధానము కాదు. శృతిలో చెప్పిన అవ్యక్త శబ్దము సాంఖ్య అభిమతమైన ప్రథమజము మొదట ఉత్పన్నమైనది కాదు. ఈ విధముగా అనుమానము చెప్పవచ్చును. శృతిలో చెప్పిన అవ్యక్త శబ్దము పక్షము. ఇప్పుడు ఒక అనుమానం చెప్తున్నారు. మామూలుగా తర్కం చెప్పేటప్పుడు మొట్టమొదటి అనుమానం చెప్తారు. అదేమిటంటే పర్వతో వహ్నిమాన్ ధూమత్వాత్ మహానసవత్. పర్వతం మీద అగ్ని ఉంది, పొగ కనిపించటం వల్ల వంట ఇంటిలో లాగా అని అనుమానం. దీంట్లో 4 వాక్యాలు ఉన్నాయి. 4టికి వేరే వేరే పేర్లు ఉన్నాయి. పర్వతము అంటే పక్షం. అంటే ఎక్కడైతే మనకి అనుమానం వచ్చింది పర్వతం మీద అగ్ని ఉంటా లేదా, ఎక్కడ అనుమానం ఉందో దాని పక్షం ఉంటారు. తర్వాతది సాధ్యం. సాధ్యం ఏమిటి? పర్వతం మీద అగ్ని ఉంది. కారణం ఏమిటి? హేతు పొగ కనిపించడం వల్ల. ఎక్కడెక్కడైతే పొగ ఉందో అక్కడక్కడ అగ్ని ఉంది, ఎక్కడ అగ్ని లేదో అక్కడ పొగ లేదు. మరి దృష్టాంతం వంటింటిలో లాగా. వంటింట్లో కర్రలు వెలిగిస్తే పొగ కనిపిస్తుంది కనుక పొగ ఎక్కడైతే ఉందో అక్కడ అగ్ని ఉంది, అగ్ని లేకపోతే పొగ లేదు. ఇది తర్కం. ఇందులో 4 పదాలు చెప్పారు: పక్షము, సాధ్యము, హేతువు, ఉదాహరణ, దృష్టాంతం. ఇప్పుడు అలాగే సిద్ధాంతి ఒక అనుమానం చెప్తున్నాడు. ఏమిటి? అవ్యక్త శబ్దము పక్షం. సాంఖ్య అభిత్వమైన మొదటి ఉత్పన్నమైన అస్తిత్వాత్మ సాధ్యం కాదు. బయటికి శబ్దం ఉండవలన ఇది హేతు.
మహత్శబ్దం వలె. ఈ మహత్శబ్దం ముందొచ్చిందే అది దృష్టాంతం చేశారు. ఉదాహరణ అక్కడ ముందు మనం చెప్పుకున్నప్పుడు వంటింటిలాగా అన్నాం. ఇక్కడ మహాశబ్దాన్ని దృష్టాంతం చేశారు. పక్షం ఏమిటి? అవ్యక్త శబ్దం. సాంఖ్యుల అభిమతమైన ప్రధానము కాదు. హేతు ఏమిటి? కారణము వైదిక శబ్దం ఒకటి వలన మహాశబ్దం లాగా. ఇది దృష్టాంతం. అంటే మహత్శబ్దము అటు పూర్వపక్షికి ఇటు సిద్ధాంతికి ఇద్దరు ఒప్పుకునేది కావాలి. అలా ఉన్నది దృష్టాంతం చెప్పాలి. ముందు మనం ఏం చెప్పాము? వంటిల్లో అన్నాం. వంటిల్లు పూర్వపక్షికి తెలుసు, సిద్ధాంతికి తెలుసు. అలాగే మహాశబ్దము కనుక వైదిక శబ్దం అవటం వలన హేతు చెప్పి నీ అవ్యక్త శబ్దము ప్రధానము కాదు అని తర్కం ద్వారా సిద్ధాంతి చెప్పాడు. సాంఖ్యుల సత్తా మాత్రమైన అస్తిత్వం గల మొదటి ఉత్పన్న వస్తువుల్లో మహాశబ్దం ప్రయోగించరు. కానీ వైదికులు ఈ మహాశబ్దం అర్థంలో ఉపయోగించరు. బుద్ధేర ఆత్మ మహాన్ పరహ, బుద్ధి కన్నా మహత్తత్వం శ్రేష్టం చెప్పడం వలన మహాంతం విభుమాత్మానం మత్వాధీరో నశోచతి. గొప్ప వ్యాపకమైన ఆత్మను తెలుసుకుని ధీర పురుషుడు శోకించడు. ఈ మొదలుగా శృతివాక్యంలో ఆత్మశబ్దం ఉండటం వలన సాంఖ్యులు ప్రయోగించిన అర్థములో వైదికులు మహశబ్దం ఉపయోగించరు. బుద్ధికి పరమైన మహత్తత్వం జగత్కారమైన ఆత్మగా చెప్పింది. మహత్తత్వము ఆత్మ. అలాగనే వైదికులు అవ్యక్త శబ్దమును ప్రధానార్థంలో చెప్పరు. అనుమానము ద్వారా కల్పింపబడిన సాంఖ్యుల ప్రధానం గురించి చర్చించు శృతులు లేవు. ఈక్షతే నా శబ్దం అన్నారు ముందు. అంటే ఈ ప్రధానం గురించి మా శృతుల్లో ఎక్కడ చెప్పలేదు. అదే మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు బుద్ధేర్ ఆత్మ మహాన్ పరహ అన్నారు ఒక శృతి. బుద్ధి కన్నా మహత్తత్వం శ్రేష్టమని చెప్పుట వలన మహాంతం విభుమాత్మానం మత్వాధీరో నశోచతి. మహాంతం విభుం ఆత్మానం, గొప్పదైన వ్యాపకమైన ఆత్మను తెలుసుకొని వివేకవంతులు శోకించడు. ఆత్మను తెలుసుకుని ధీరపురుషుడు శోకించడు. ఇక్కడ మహాన్ అన్నది ఆత్మశబ్దానికి ఉపయోగించారు. అందుకని ఆత్మ చైతన్యం సాంఖ్యులు జడతత్వానికి మహత్తను ఉపయోగిస్తారు. ఆ అర్థం కుదరదు. మహత్వచ్చ మహత్తను శబ్దము ఆత్మకు ఉపయోగించినట్లుగా ఇది వైదిక శబ్దం అవడం మూలాన నీ మహశబ్దము ప్రధాన శబ్దము వైదిక శబ్దాలు కాకపోవడం వల్ల అవి జగత్ సృష్టికి కారణము కావు. ఇప్పుడు దీనికి ముందు చమసాధికరణము. చమసము అంటే ఒక యజ్ఞ పాత్ర, లేకపోతే యజ్ఞంలో ఉపయోగించే పెద్ద గరిటె అనుకో. ఒక పక్కన గుండ్రంగా ఎత్తుగా ఉంటుంది, ఇంకో పక్కన ఖాళీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ మనుషుల యొక్క కపాలం చూస్తే వెనకాలంతా గుండు, కింద అన్ని 2 కళ్ళు, 2 ముక్కులు, నోరు, ఇదంతా
ఛిద్రాలు. దీన్ని కూడా చెమసమలాగా అన్నారు. చెమసంలాగా ఇలా యజ్ఞపాత్ర వెనకాల గుడ్డగా ఉండి ముందు అంతా ఖాళీగా ఉంటుందో అలాగే. ఇప్పుడు ముందు అవ్యక్త శబ్దం చెప్పారు, అది ప్రధానం కాదన్నారు. శ్వేతాస్వర శృతిలో త్రిగుణాత్మకములు గల అజాశబ్దం ద్వారా ప్రధాన ప్రత్యభిజ్ఞాన్ని చెప్పవచ్చును అంటాడు. నా జాయతే అజ. అజ అంటే ఉత్పన్నము కానికి. సాంఖ్యులు ప్రధానానికి అజాశబ్దాన్ని ప్రయోగిస్తారు. అందుకని శ్వేతాశ్వతర ఉపనిషత్తులో అజాశబ్దము వచ్చింది, అది మా ప్రధానము అంటాడు. అది ఎందుకంటే వాడికి ఏడుపు, మా శృతిలో నీ ప్రధాన గురించి ఎక్కడా చెప్పలేదు అని. ముందు చెప్పినట్టుగా డెవిల్ కోటింగ్ స్క్రిప్చర్స్, ముందు వెనక చూడు, ఆ శబ్దం పట్టుకున్నాడు. ఇదిగో అజా శబ్దం వచ్చింది, మేము ప్రధానాన్ని అజా అంటాము, అందుకని మా ప్రధానం నీ శృతుల్లో కూడా చెప్పారు. ఇప్పుడు ఎక్కడ చర్చ జరిగినా, ఏ మతం గురించి చర్చ చేసినా అన్నిటికీ ప్రమాణం వేదం. వేదంలో ఇలా చెప్పారు కనుక నువ్వు దీనికన్నా ముందు పోలేవు. ఇప్పుడు శంకరాచార్యులు అనేక మందిని ఓడించారు. ఎలా ఓడించారు? మా వేదాల్లో ఇలాగ చెప్పారు కనుక దీనికన్నా ముందు కనుక నువ్వేమి చెప్పలేవు, ఇదే ప్రమాణము అని. వేదంలో లేదు కనుక, వేదంలో ఇలా చెప్పలేదు కనుక నువ్వు చెప్పింది సరికాదు, మేము చెప్పింది సరి. మేము ఎప్పుడు చెప్పినా వేదానికి అనుకూలంగా చెప్తాము, వేదానికి అనుకూలంగా ఉన్న స్మృతులను చెప్తాం. మా ఇష్టం వచ్చినట్టు భాగం మీరు చెప్పినట్టు. మీరు వేదాలు ఒప్పుకోకుండా ఇంట్లో కూర్చుని ఏదో రాసేసి ఈ జగత్తంతా ఒప్పుకోవాలంటే ఒప్పుకుంటాడు? వేదాలు ప్రమాణం అందరికి. అది అందుకని శ్వేతాశ్వతరోపనిషత్తులో అజాశబ్దం వచ్చిందంటాడు. ఇది ప్రత్యుదాహరణ సంగతి. అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం. సంస్కృతంలో అజ అంటే నా జాయితే ఇది అజ అని ఒక అర్థం, అజ అంటే మేక అని కూడా ఇంకో అర్థం. ఇప్పుడు అది చెప్తున్నారు. ఏమిటి విషయం? అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం. లోహితం అంటే ఎరుపు, శుక్లం అంటే తెలుపు, కృష్ణం అంటే నలుపు. అంటే వాళ్ళ ప్రధానము త్రిగుణాత్మికం. రజోగుణము, సత్వగుణము, తమో గుణము ఉంది. రజోగుణానికి ఎరుపు అంటాడు, సత్వగుణానికి తెలుపు అంటాడు, తమో గుణానికి నలుపు అంటాడు. అది అజామేకాం లోహిత కృష్ణ కృష్ణాం, లోహిత శుక్ల కృష్ణాం. ఈ అధికరణానికి విచారణీయ వాక్యం. అజాశబ్ద ప్రధాన వాక్యమా లేక అగ్ని జలభూమి రూపమైన అవాంతర ప్రకృతియా? అగ్ని ఎరుపు, జలము తెలుపు, భూమి నలుపు. ఈ అగ్ని జల భూమి రూపమైన అవాంతర ప్రకృతియా అని సంశయం. లోహితాది శబ్దములు ఎర్ర రంగు మొదలైనవి రజోగుణాలను సూచించును. అందుకని రజోగుణాదులు గల త్రిగుణాత్మక ప్రకృతిని సాంఖ్య శాస్త్రంలో ప్రధానం ఉండదు. రజోగుణము, సత్వగుణము, తమో గుణము సమానంగా ఉంటాయి. 33/1/3. ఆ మూడు కలిపిన దాన్ని సమానంగా ఉన్నది అని ప్రధానం అంటాడు వాడు. దాన్నే అజాశబ్దంతో చెప్పిరి. సిద్ధాంతం లోహితాదుల ప్రత్యభిజ్ఞ చాందోగ్యంలో అగ్ని జలము పృథివీ రూపమైన అవాంతర ప్రకృతిలోనే బోధించుతున్నవి. మధు విద్యలో మధు
కన్నా భిన్నమైన ఆదిత్యంలో మధు శబ్దం ప్రయోగించారు. బృహదారణ్యకంలో మొదటి 2 అధ్యాయాలు 6 అధ్యాయాలు మొదటి 2 అధ్యాయాలు మధుకాండము ఉంటారు. మధు అంటే తేనె, కానీ అక్కడ తేనెగా చెప్పలేదు. ఆదిత్యుణ్ణి దేవమధువు అన్నారు. దేవతలకి మనుష్యులకి అందరికీ ఆనందాన్ని ఇస్తాడు కనుక ఆదిత్యుణ్ణి దేవమధువు అన్నారు. అంటే మధువు కాని దానిలో మధు శబ్దం వేదంలో ప్రయోగించారు. అలాగే ఇక్కడ ఈ లోహిత శుక్లతిష్టాం అన్నది అగ్ని జలము పృథివీ అవాంతర ప్రకృతిలో చెప్పారన్నమాట. శృతిలో అజ్ఞాత అవాంతర ప్రకృతులకు అజాశబ్దమును ప్రయోగించింది. ఈ 3 ఉన్నవి. ఎందుకంటే ఛాందోగ్యంలో త్రివుత్కరణం ముందు అగ్ని, తేజము, తర్వాత జలము, తర్వాత పృథివీ, ఆ 3టికి 3 రంగులు ఉంటాయి అని అక్కడ చెప్పారు. కనుక ఇక్కడ అవాంతర ప్రకృతి చెప్పాలి కానీ నీ ప్రధానం కాదు. ఇది అధికరణానికి ఉన్న 5 విషయాలు. ఇప్పుడు వైయాసిక న్యాయమాల. అజాహి సాంఖ్య ప్రకృతి స్టేజ్యోపన్నాత్మిక అథవా రజాదౌ లోహితాది లక్ష్యే అసౌ సాంఖ్య శాస్త్రగా. అజా అంటే నజాయతే తజ, ఇది సాంఖ్యుల ప్రకృతి ప్రధానము, సృష్టికి కారణము. అదా లేకపోతే తేజోపన్నాత్మిక. తేజ్ అంటే అగ్ని, అబ్బంటే జలము, అన్నం అంటే భూమి. ఇది అగ్ని జలము పృథ్వీ రూపమా లేక సాంఖ్య ప్రకృతిలో చెప్పినటువంటి ప్రధానమా? రజ ఆదౌ లోహితాది లక్ష్యే. రజస్ అంటే ఎరుపు, ఎరుపు తెలుపు నలుపు చెప్పిన మూలాన లోహితాది అంటే ఎరుపు. అసౌ సాంఖ్య శాస్త్రగా, సాంఖ్యులు చెప్పినటువంటి ప్రధానము అని పూర్వపక్షం. లోహితాది ప్రతిభిజ్ఞ తేజోపన్నాది లక్షణం. ఈ 3 రంగులు దేనికి చెప్పారు? అగ్నికి తేజస్సు ఎరుపు, జలానికి తెలుపు, పృథివీకి నలుపు చెప్పారు. ఈ 3టికి తేజోపన్నాది లక్షణం. ప్రకృతిం గమయేత్ శ్రౌతి అజాక్లిప్తేర్ మధుత్తవత్. ప్రకృతిం గమయేత్ శ్రౌతి. శృతి ఈ 3టినే చెప్తోంది. అగ్ని జలము పృథువులు చెప్తోంది, ఈ 3 గుణాలు చెప్పట్లేదు. అందుకని మరి ఈ అజా శబ్దం ఎందుకు ఉపయోగించారు? అగ్ని ప్రకృతులకి అగ్ని జలము పృథివీ అన్నప్పుడు అజా శబ్దాన్ని ఎందుకు ఉపయోగించారు అంటే, ముందు బృహదారణ్యకంలో మధుకా దాంట్లో మధు అని చెప్పారు. అలాగే ఇక్కడ కూడా అజా శబ్దాన్ని కల్పన చేసి చెప్పారు అని వైయాసిక న్యాయమాలు. ఇప్పుడు దీనికి అర్థం అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం. అజాశబ్దము సాంఖ్యశాస్త్రంలో ప్రధాన వాక్యమా లేక చాందోగ్యంలో చెప్పిన అగ్నిజల పృథ్వీ రూప ప్రకృతియా? తెలుపు ఎరుపు నలుపు అను శబ్దములు సత్వరజస్తమో గుణము లక్షితము గావించడం వలన సాంఖ్యశాస్త్రంలో చెప్పిన ప్రధానమే అజాశబ్దం అనవలయను అని
పూర్వాది చెప్పగా సిద్ధాంతి చెప్పిన సమాధానం. ఛాందోగ్యములో ఎరుపు, తెలుపు, నలుపు రంగులను అగ్ని, జలము మరియు అన్నము, అన్నం అంటే పృథివీ, ధర్మములుగా చెప్పి ఇచ్చట కూడా అన్నాదుల ప్రతివిజ్ఞే అగుచున్నది. అందువలన ఆ ధర్మములతో కూడిన అగ్ని, జల, పృథుల ప్రకృతినే శృతిలో అజాశబ్దంతో చెప్పేది. అజ్ఞాది ప్రకృతుల్లో అజత్వ కల్పన, ఆదిత్యంలో మధుత్వ కల్పన వలే. మరి అజ్ఞాదులకి అజాని ఎందుకు చెప్పారంటే అక్కడ మధుకాండలో చెప్పినట్లు. ఇంతవరకు వైయాసిక న్యాయమార్గం. భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. శ్వేతాశ్వతరోపనిషత్తులో 4వ అధ్యాయంలో అజామేకాం లోహిత శుక్లకృష్టాం అని వినబడుచున్నది. సాంఖ్యశాస్త్రంలో చెప్పిన ప్రధాన శబ్దవాచ్యమైన ప్రకృతిని చెప్పిరా, ఛాందోగ్యశృతిలో చెప్పిన అగ్ని, జల, అన్న రూపంలో ప్రకృతిని చెప్పిరా. ఇది సందేహం. పూర్వాది ప్రధానమను సత్వరజస్తమో గుణములు చెప్పబడటం వలన కేవలం ఎరుపు, తెలుపు, నలుపు వర్ణములు మాత్రమే వినబడుచున్నది. గుణములు వినపడటం లేదు. ఆయనను ఎరుపు మొదలగు వర్ణముల ద్వారా గుణములే లక్షితములు అవుతున్నవి. ఎరుపు వర్ణము ద్వారా గుణసామ్యం వలన రజోగుణము ఉపలక్షితం. రజోగుణం ఉపలక్షితం. తెలుపు వర్ణము ద్వారా స్వచ్ఛత్వ సామ్యం వలన సత్వగుణం లక్షితం. నలుపు వర్ణము ద్వారా ఆవరణాత్మక సామ్యం వలన తమోగుణం ఉపలక్షితము. ఇట్లు సాంఖ్యశాస్త్రంలో చెప్పిన ప్రధానము శృతి ద్వారా అనుగ్రహీతమగును. ఇదంతా చెప్పి శృతి ద్వారా మా ప్రధానము అనుగ్రహీతం అవుతుంది అంటే శృతిలో చెప్పింది ఇక్కడ మేము చెప్తున్నాం. శృతిలో ప్రధానం చెప్పింది. శృతిలో నువ్వు అశబ్దం అని మమ్మల్ని తిట్టావు, శృతిలో లేదన్నావు, ఇదిగో చూడు శృతిలో ఉంది అని పూర్వపక్షి ప్రధానం చెప్పింది. అంటే అప్పుడు దానికి సమాధానం సిద్ధాన్ని. ఏదగ్నే రోహితం రూపం తేజస్సు తద్రూపం, యత్ శుక్లం తదప్పాం, యత్ కృష్ణం తదన్యస్య అని చాందోగ్యోపనిషత్తులో అగ్ని, జల, అన్నముల యందు ఉన్న ఎరుపు, తెలుపు, నలుపు రంగులను చెడు ప్రతివజ్ఞ గావిస్తున్నారు. ఇది అగ్నే రోహితం రూపం. అగ్నిలో ఉన్న ఎరుపు రూపు, ఎరుపు రంగు ఆ రూపము తేజస్ అగ్నిది. రజోగుణం ఎస్ శుక్లంతో తప్ప ఏదైతే తెలుపు రంగు ఉందో అది జలాన్ని, అది సత్వగుణం. వాడు చెప్పింది యత్ కృష్ణం అన్నస్య, ఏదైతే నలుపు ఉందో అది భూమి. అగ్ని, జలాన్నములందు ఉన్న ఎరుపు, తెలుపు, నలుపు రంగును చెడు ప్రతివిధిగా ఆవిస్తున్నారు. ఇక్కడ గుణాలు చెప్పట్లేదు. ఏమిటి? అగ్ని, జలము, అన్నము. అన్నము అని ఎందుకన్నారంటే పృథ్వీ నుంచి అన్నం ఉత్పత్తి అవుతుంది. అందుకని కార్యశబ్దాన్ని కారణవాచిగా పృథివీ, భూమి కారణం. అన్నానికి కార్యము, అన్నానికి కారణం పృథివీ. ఔషధి, వనస్పతులు అన్నీ పృథివీ నుంచి పుడతాయి. అందుకని పృథివీ చాలా భాగం నల్ల రంగుగా ఉంటుంది. అందుకని కృష్ణం అన్నస్య అంటే పృథివీ. ఈ రంగులు ఇచ్చట ప్రత్యభిజ్ఞ గావించింది. ముందు చెప్పినవే ఇక్కడ మళ్ళీ చెప్పారు.
ప్రత్యభిజ్ఞ యొక్క ప్రాబల్యం ద్వారా లోహితాల్ శబ్దములకు ముఖ్య అర్థం సంభవం అవటం వలన యత్ లోహితం రూపం తేజస తద్రూపం, ఎరుపు రంగు అగ్నిది అని చెప్పడానికి ముఖ్యార్థం తేజోపన్నాదుల కారణము అజాశబ్దంతో చెప్పింది. ఇప్పుడు తైత్రీయంలో ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయురగ్ని అని సృష్టిక్రమం చెప్పారు. చాందోగ్యంలో ఆత్మ నుంచి తిన్నగా అగ్ని జలము పృథ్వీ ఉత్పత్తి అని చెప్పారు. ఆకాశము వాయువు చెప్పలేదు. ఇది సృష్టి క్రమంలోని వాక్యం. అంటే ఈ ఎరుపు తెలుపు నలుపు రంగులు వీటికి ముఖ్యార్థము, వీటికి కారణమైనటువంటిది ఆత్మ. నజాయతే తజ అజో నిత్య శాశ్వతోయం పురాణం నాణ్యతే అన్యమాన్య శరీరే అని గీతా వాక్యం. అజ అక్కడ కూడా అజ శబ్దాన్ని ఉపయోగించారు. ఉత్పన్నము కానటువంటి ఆత్మకి. ఇప్పుడు కుండ చేస్తే కుండలో ఉన్న ఆకాశం ఉత్పత్తి కాదు. ఆకాశం మొదటి నుంచి ఉంది, కుండ ఉపాధి ఏర్పడుతుంది. అలాగే ప్రతి మనిషికి సూక్ష్మ శరీర ఉపాధి ఏర్పడుతుంది. ఆత్మ అన్ని చోట్ల ఉంది, ఆత్మ అందులో ప్రతిబింబిస్తుంది, అంతే. అందుకని ఇది ఈ మూడు భూతాలకి కారణమైన దాంట్లో అజాశబ్దాన్ని ప్రయోగించారు. అజాశబ్దము లోకములో మేక అన్న అర్థంలో రూఢి అయినను. అజా అంటే మేక సంస్కృతంలో, అది లోక రూఢి, వాడుకలో లేదు. కారణం అని చెప్పడానికి వాడుకలో లేదు. నజాయతే తజ అని యౌగికార్థం. ఇప్పుడు ఎక్కడైతే లోక రూఢి ప్రసిద్ధమై అది వేద శబ్దాల్లో నప్పట్లేదో అప్పుడు యౌగిక శబ్దం చెప్తారు. యౌగికం అంటే అర్థాలు విడదీసి చెప్పేది, పదాలు విడదీసి అర్థం చెప్పేది. నజాయతే అజహ, దేనికైతే పుట్టుక లేదో అది అజము. మన మేకకి పుట్టుక ఉంది కదా, అందుకని అజాశబ్దం అక్కడ పనికిరాదు. మేకలు తేజోపన్నాదులు పరమాత్మ నుండి ఉద్భవించినప్పటికీ మేక కల్పన కారణము తేలిగ్గా తెలుసుకుంటూ చెప్పింది. మరి తేజోపన్నాదులు అగ్ని జలము పృథివీ పరమాత్మ నుండి ఉద్భవించాయంటే ముందు సూక్ష్మభూతాలు ఉద్భవిస్తాయి. పంచీకరణమే పంచభూతం అవుతుంది. డైరెక్ట్ గా పరమాత్మ నుంచి పృథివీ రాలేదు, ముందు సూక్ష్మభూతాలు వస్తాయి. ఇప్పుడు మేక కల్పన కారణమును తేలిగ్గా తెలుసుకుంటూ చెప్పింది. అజా అంటే మన మేక కదా, మరి ఇంకో శబ్దం ఏదో చెప్పకుండా ఈ మేక శబ్దాన్ని అక్కడ మీరు చెప్పారు అంటాడు. అంటే ఒక మేక ఉంది, దానికి పిల్లలు ఉన్నాయి, కొన్ని తెల్లగా ఉన్నాయి, కొన్ని నల్లగా ఉన్నాయి, కొన్ని ఎర్రగా ఉన్నాయి. అంటే తేలిగ్గా అర్థమవుతుందంటాడు. కారణం తేలిగ్గా తెలుసుకున్నట్టు. అసౌవ ఆదిత్యు దేవమధువు, ఈ ఆదిత్యుడు దేవతలకి మధువులాంటి. మధువు అంటే ఆనందాన్ని ఇస్తాడు. ఆదిత్యుడు మధువు కాకపోయినను వానిలో మధుతో కల్పన గావించింది. తేజోమ్మ అన్నాత్మైన ప్రకృతిని అజా అనేది. ప్రకృతి అంటే కారణం. ఈ మూడింటికి కారణము పరమాత్మ. దాన్ని అజాశబ్దంతో చెప్పారు అంటారు. ఇప్పుడు సూత్రం శమసవద అవిశేషాత్. శమసము అంటే చెప్పాను, అర్వాగ్గుల శమస ఊర్ధబుద్ధ అని ముందు వస్తుంది.
అంటే కింద బిలము ఛిద్రము, పైన ఎత్తుగా ఉంటుంది ఊర్ధబుద్ధం, మన కపాలం లాగా. దాన్ని చంసవత్ అవిశేషాత్ అంటే చమసవత్ అని చెప్పారు కానీ ఇతమిత్తమని నా విశేషాత్ అవిశేషాత్. విశేషం అంటే ఒక విశేషణం చెప్పి దాన్ని చెప్తే అది తేలిగ్గా అర్థమవుతుంది. నల్ల మనిషి, తెల్ల మనిషి అంటే వీడి చర్మం తెల్లగా ఉంది, వాడి చర్మం నల్లగా ఉంది అంటే ఏంటి? విశేషం ఇచ్చావు. మనిషి అంటే ఎవరినైనా తీసుకొస్తావు, పొడుగు పొట్టి లావు ఎవరినైనా తీసుకురావచ్చు. అదిగో ఆ తెల్ల మనిషిని తీసుకురా అంటే బాగానే తీసుకొస్తావు. అంటే ఏమిటి? ఒక విశేషణం ఇస్తే ఆ వస్తువు నీకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు చంసం అన్నప్పుడు చాలా వాటికి చంశబ్దాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ విశేషం లేదు అని చెప్తున్నాను అని చెప్తాను. అంటే దీనికి సూత్రార్థం చెప్తారు. దేనిలో అదో భాగం బిలం వలనో ఊర్త భాగము గుండ్రముగా నుండునో దాని చంసం ఉంది. అర్వాగ్బిల చంస, చమసము ఇదేనని విశేషముగా ఏ పదార్థం నిశ్చయించి చెప్పలేము. అది గరిట, మనిషి కపాలమా, ఇంకోటా ఏం చెప్పలేము. సాధారణ ధర్మములు కలిగి అనేక వస్తువులు కలవు. సాధారణ ధర్మాలు ఉన్నవి, అనేక వస్తువులు ఉంటాయి. ఆ విధమునే అజామేకమన్న మంత్రంలో అజాత ధర్మం సామాన్యం ఒకటి వలన ప్రధానమందు ఈ అజాశబ్దంతో నేను చెప్పిన నిశ్చయించలేము. ఇప్పుడు అలాగే అజాశబ్దం నజాయతే అజ, ఈ ధర్మము చాలా వాటికి ఉంది, ఇది సామాన్యం. అందుకని ఇది ఇతమిత్తం అజ అని చెప్పలేము. ఇదే అజ అని. పూర్వపక్షి బ్రహ్మంలో సమన్వయం అసిద్ధమని, ఇది సమన్వయాధికరం, సమన్వయాధ్యాయం. శృతులన్నీ బ్రహ్మలోనే సమన్వయం అవుతాయి. అంటే శృతి వాక్యాలు అన్నిటి అర్థము బ్రహ్మమే అని నిశ్చయం. దాన్ని బ్రహ్మంలో సమన్వయము ఉంటారు. అది సరికాదు ఉంటాడు పూర్వపక్షి. సిద్ధాంతంలో సమన్వయం సిద్ధమే అని ఫలభేదం. అజామేకాం లోహిత కృష్ణాం సాంఖ్య సిద్ధాంతము శృతి సమ్మతం చెప్పుటకు వీల్లేదు. ఎందుకని? అజాత కల్పన సర్వత సులభం. నజాయతే అజ, అజాశబ్దము సాధారణంగా అన్ని స్థలంలో కూడా ప్రయోగించవచ్చును గాన నిశ్చయాభావం చెప్పుడుకు చమస దృష్టాంతం చెప్పి. నిశ్చయ అభావం, నిశ్చయ భావం కాదు. చమసవత్ అవిశేషాలు, విశేషంగా చెప్పలేదు, సామాన్యంగా చెప్పారు. సామాన్యంగా చెప్తే ఈ శబ్దము ఎక్కడ ఉపయోగించారు అన్నది నిశ్చయం కాదు. అర్వాక్ బిల చమస ఊర్ధబుద్ధ అంటే అధోభాగం బిలము, ఊర్ధ్వభాగం గుండ్రముగా ఉన్నది. స్వతంత్రంగా నిశ్చయించాను. క్రింద బులము పైన గుండ్రంగా ఉన్న వస్తువులు అంతటా లభించును గాన ఇచ్చట అజామేకావంతో ప్రధానమని అజాశబ్దం చెప్పుతున్నారని నిశ్చయించుట కఠినము. కనుక నువ్వు అజా అంటే ఒక సామాన్య వస్తువు చమసవత్, అది అవిశేషం. ఈ చమసము అంటే కింద బిలము, పైన ఊర్ధ్వభావం గుండ్రంగా అనేక వస్తువులు ఉండొచ్చు. ఏది నిశ్చయం చేస్తావు? అందుకని నువ్వు తిన్నగా అజా అంటే ప్రధానం నిశ్చయం చేయడానికి వీల్లేదు అంటాడు. ఇదం తచ్చిర ఏ శర్వాగ్బిల చమస ఊర్ధ్వబుద్ధ. చమస పాత్ర, యజ్ఞ పాత్ర, అది
విశేష బోధ కలుగుతున్నది కదా. అజము అను ఆశంక నివృత్తి కొరకు తర్వాత సూత్రం చెప్తున్నారు. అంటే ఈ చమసము యజ్ఞపాత్ర అని వేదంలో ఉపయోగించారు. ఇదం తచ్చిర, ఇది దాని స్థిరం. ఏషహి, ఇది ఎలా ఉంది? అర్వాగ్బిల చమస, ఊర్ధ్వబుద్ధ, కింద బిలము పైన గుండ్రంగా ఉన్నది ఈ చమస పాత్ర. ఇప్పుడు ఈ యజ్ఞపాత్ర విశేషం శుద్ధిలో చెప్తున్నారు. కానీ ఇలా చెప్పినా నజాయతే అజహ, అది మన పరమాత్మ లేకపోతే సాంఖ్యులు చెప్పే ప్రధానమా నిశ్చయం కావట్లేదు. చమస పాత్ర లాగా చమసం అన్నారు అంటే ఏదైనా చమసం చెప్పచ్చు. ప్రశ్నకి సమాధానంగా ముందు సూత్రం చెప్తారు. జ్యోతిరుపక్రమాత్తు తథాహీయతే ఏకే. జ్యోతి శబ్దంతో మొదలు పెట్టారు. అలాగే ఒక శాఖ వాళ్ళు చదువుతున్నారు అంటాడు. ఇది ఎలాగ అర్థం చెప్తారో చూద్దాం. తేజస్సుతో ఆరంభించి తేజోపనరును ప్రకృతిగా అజాశ్రద్ధను నిశ్చయించవలేను. తేజస్సుతో ఆరంభించారు. తేజోపన్న రూపం ప్రధానంతో కాదు. చాందోగ్యంలో తేజోపన్న రూపమైన ప్రకృతులను రోహితాది రూపంగా కొన్ని శాఖల వారు అధ్యయనం కావచ్చున్నారు. తేజోపన్నము తేజము, రోహితము ఎరుపు, అప్ జలము తెలుపు, అన్నము పృథివీ నలుపు అని కొన్ని శాఖల వారు. ఎందుకంటే ఈ కాంతోగ్యానికి దగ్గర అనుకోవడం ఈ శాఖలు ఉండేవి. అందులో ఇప్పుడు 4 శాఖలు మాత్రమే దొరుకుతున్నాయి. అందులో ఒక శాఖ వాళ్ళు ఇలా అధ్యయనం చేస్తారు. టూ శబ్దం నిశ్చయార్థం. ఇప్పుడు చూడండి, ముందు టూ అంటే పూర్వపక్షి ఖండనానికి అన్నారు. కానీ ఇక్కడ టూ నిశ్చయం. ఏమిటి నిశ్చయము? తేజస్సు జలము పృథ్వీ రూపమైన కారణంలో ఆరంభించడుకో బ్రహ్మజ్యోతి యొక్క ఆరంభము గావించడం నిశ్చయము. కనుక శబ్దానికి ఏదో ఒక అర్థం పట్టుకుని ఇక్కడ ఇది అని చెప్పడానికి వీళ్ళే సంస్కృతంలో. అలాగే ఆత్మ అంటే బ్రహ్మకు ఉపయోగిస్తాడు, ఆత్మకు ఉపయోగిస్తాడు, శరీరానికి ఉపయోగిస్తాడు, మనస్సుకు ఉపయోగిస్తాడు, అంతఃకరణానికి ఉపయోగిస్తాడు. ఆ సందర్భానుసారంగా అర్థం తెలుసుకోవాలి. అలాగే అర్థం తెలుసుకున్న గురువుల దగ్గరే అధ్యయనం చెయ్యాలి. ఆరంభించడుకు బ్రహ్మజ్యోతి యొక్క ఆరంభము గావించింది. అదే బ్రహ్మ తేజస్సును ఉపక్రమ వాక్యంలో నిశ్చయింపవను కానీ ప్రధానము కాదు. ఆరంభించడం బ్రహ్మజ్యోతి యొక్క ఆరంభము గావించింది. వీటికి కారణం ఏమిటి? భూతాలకి కారణం చెప్పడానికి బ్రహ్మజ్యోతి శబ్దం ఉపయోగించారు. అది బ్రహ్మం అవుతుంది కానీ ప్రధానం కాదు. కొన్ని శాఖల వారు అగ్ని జలము పృథ్వీల ఉత్పత్తి పరమేశ్వరు నుండి అని చెప్పి, కొన్ని శాఖల వారు శాఖ పేరు చెప్పలేదు, దానికే ఎరుపు మొదలు వర్ణంలో అధ్యయనం కావచ్చున్నాము. ఏమిటి? ఏదగ్నే రోహితం రూపం, తేజస తద్రూపం, అగ్నిలో కల్పించే రూపము అది. ఈ భూతాలకు కారణం తేజస్సు యొక్క రూపము. అగ్నిలో ఎరుపు రంగు ఆ తేజస్సుదే. అలా అధ్యయనం చేస్తున్నారు. వారిని ఇచ్చట
రక్తాది శబ్ద సామాన్యమైన తేజము జలము పృథ్వీలు ప్రతివిజ్ఞ అవుతున్నది. ఆ రంగులు చెప్పారు కనుక వాటిలో మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. రక్తాది శబ్దములను రూప విశేషంలోనే ముఖ్యంగా ప్రయోగించు. ఈ రంగులను గుణములో గౌణముగా ప్రయోగించరు. ముఖ్యంగా రూప విశేషంలోనే ఉపయోగిస్తారు ఈ రంగులు. గుణాల్లో గౌణంగా ప్రయోగిస్తారు. సందేహం లేని పదార్థం ద్వారా సందిగ్ధార్థం నిశ్చయించవలేను. ఎక్కడైనా సందేహం ఉంటే ఆ శబ్దం యొక్క అర్థము సందిగ్ధం లేకుండా ఎక్కడ ప్రయోగించారో దాని ద్వారా నిశ్చయం చేయాలి. పైన చెప్పిన శాఖల అధ్యయనం ద్వారా అజాశబ్దం తేజస్సు జలము పృథ్వీ వాచకమే కానీ ప్రధానార్థం కాదాలదు. ఈ మూడింటికి కారణము అజా అని చాంద్రోగ్యంలో చెప్పారు. శ్వేతాశ్వతరంలో అజామేకాం లోహిత కృష్ణామని తేజస్సు జలము పృథ్వీ అని 3 రూపములు గల వానని అజాశబ్దంతో చెప్పినట్టు తెలుసుకుంటే కఠినము అంటాడు. ఈ 3 రూపాలు ఉన్నదాన్ని అజాశబ్దంతో ఎలా చెప్తారు? ఆవృత్తి పూణే అంటే మళ్ళీ అజాశబ్దం ఎక్కడా చెప్పారంటే చెప్పలేదు. దాని జన్మ కూడా వినిపిస్తోంది అంటాడు. అజా అంటే నజా అయితే అజా జన్మ లేదు, మళ్ళీ జన్మ వినిపిస్తుంది అంటాడు. దానికి సమాధానం ముందు సూత్రం చెప్తున్నారు. కల్పనోపదేశాచ మధ్వాదివత విరోధ. కల్పన, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు రూమ్లో కూర్చుని ఏమన్నా కల్పన చేయొచ్చు. క్యాజువల్స్ ఇన్ ది ఎయిర్ అంటారు. ఏదేదో కల్పన చేసుకుంటూ కూర్చుంటారు. అలాగే ఇక్కడ కల్పన ద్వారా ఉపదేశం ఏంటంటారు. కల్పనోపదేశాచ్ మధ్వాదివత్. ఏ విధంగా అయితే సూర్యుడు, అలాగే ఇక్కడ పంచభూతముల ఉత్పత్తి కారణము అజాశబ్దంతో కల్పన చేసి చెప్తారు అంటాడు. ప్రకృతితో సమానత్వం చూపించడానికి తేజోబనాల కల్పన ద్వారా అజాత్వను ఉపదేశించింది. మధు భిన్నమైన ఆదిత్యంలో మధు ఉపదేశం కావచ్చినట్లు అలాగనే అజాభిన్నమైన ప్రకృతిలో అజాత్ ఉపదేశం కావించడం విరోధం కాదు. అజాభిన్నమైన ప్రకృతి, అజా అంటే నజా అయితే తజా, కానీ మళ్ళీ జాయితీ అన్నాడు కదా. అజాభిన్నమైన ప్రకృతి, అజాభిన్నమైన అంటే ఏది ఉత్పత్తి చెందట్లేదో అలాంటి కారణవాచ్యములో అజాత్వ శబ్దాన్ని ఉపయోగించారు. కానీ ముందు పోయి ఏమిటైంది? ఆ కారణత్వము అజాత్వం అలా లేదు, మళ్ళీ అది జన్మించింది. ప్రధానము శృతి ప్రతిపాదితం కాదు. ఇలా చెప్పడం వలన శాస్త్రశబ్దం కల్పనోపదేశాచ ప్రశ్న తొలగించడు. చూడండి, ఇక్కడ చకారం ఎందుకు పోయించారంటే పూర్వపక్షం చెప్పిన సందేహాన్ని ఖండించడానికి. తేజస్సు జలము పృథ్వీలో అజాశబ్దము అజాకృతి నిమిత్త ద్వారా చేయలేదు. నజా అయితే అజ యౌగికార్థం చెప్పాలవి కాదు. కల్పనా ఉపదేశం ద్వారా యౌగికము కాదు, నిమిత్తము కాదు, మరి కల్పనా ఉపదేశం. తేజోపన్నాల కారణంలో అజాతృత్వం ప్రయోగించి లోకములో మేక స్వాభావికమని ఎరుపు తెలుపు నలుపు రంగులు కలదేవి అటువంటి పిల్లలకే జన్మనిచ్చింది. దానిని భోగించడం మేకపోతు దాని వెంట పడవచ్చును. వీరొక మేకపోతు అనుభవించిన మేకను అది వదిలివేయవచ్చును.
అట్లే అగ్ని జలము పృథివీ భూతముల కారణము 3 రంగులు గలది. అది మేక స్వాభావంగానే రంగులు గలదే అటువంటి పిల్లలకే జన్మనిచ్చాను. దాన్ని అనుభవించడం మేకపోతే దాని వెంట పడవచ్చు. ఇంకొక మేక అనుభవించేసి వదిలిపెట్టేస్తుంది. అలాగే అగ్ని జలము పృథ్వీ భూతముల కారణం 3 రంగులు గలది. అది సమాన వర్ణముల అనేక వికారములను ఉత్పత్తి చేయను. మొట్టమొదట మేక 3 రంగుల్ని గల పిల్లల్ని పెట్టి, అలాగే ఈ 3 రంగులు గల అజ ఈ అగ్ని జలం పృథ్వీని ఉత్పత్తి చేసింది. అజ్ఞాని జీవుడు ఎల్లప్పుడూ భోగించుండును, కానీ జ్ఞాని వాళ్ళని చరించును. మేకపోతా ఒకదాన్ని అనుభవిస్తూ ఉంటుంది, ఇంకోటి వదిలిపెట్టేస్తుంది. అలాగే ఇక్కడ ఏమిటి, అజ్ఞాని ఈ ప్రకృతిని ఎప్పుడూ అనుభవిస్తూ ఉంటాడు, జ్ఞాని ఆ ప్రకృతిని వదిలిపెట్టేస్తాడు. అది జ్ఞాని అజ్ఞాని జీవ భేదం గావించను, ఆ భేదం పారమార్థ్యం కాదు, లోక ప్రసిద్ధమైన జీవుల అనువాదము. జ్ఞాని అజ్ఞానం అంటే ఇది లోక ప్రసిద్ధం. ఉపాధిగతమైన భేదం చెప్పుచు జీవుల బంధమోక్ష వ్యవస్థను ప్రతిపాదించటంలోనే శాస్త్ర తాత్పర్యము. ఇక్కడ పారమార్థ్యం కాదు అన్నాం సరే, ఇప్పుడు జీవుడు పరమాత్మ ఈ భేదం ఎక్కడి నుంచి వచ్చింది, ఉపాధి వల్ల వచ్చింది. ఆకాశం ఒకటే, అందులో కొండ ఉంటే కుండాకాశం అన్నాం. అంటే దేని మూలాన, ఉపాధి వల్ల ఆకాశము వేరైనట్లుగా కనిపిస్తోంది. అలాగే ఈ జీవుడి అంతఃకరణ ఉపాధి వల్ల బ్రహ్మ కన్నా వేరని కనిపిస్తోంది. ఇది ఉపాధిగత భేదం చెప్పుతూ జీవుల బంధ మోక్ష వ్యవస్థను ప్రతిపాదించడంలో శాస్త్ర ఉపాధి భేదాలను చెప్పి ఏ జీవుడు బంధనంలో ఉన్నాడు, ఎలాంటి జీవుడు ముక్తి పొందుతాడు, ఇవి చెప్తున్నారు. మధు భిన్నమైన మధువులో ఆదిత్యంలో మధుత్వోపదేశం, అసో ఆదిత్య దేవ మధు అని ఈ విధంగానే వాణి ధేనువు కాదు. ధేనువు అంటే మొదటిసారి దూడని ఈనిన ఆవుని ధేనువు అంటారు. ఆవే అది, కానీ 2-3 పిల్లలు పెట్టకూడదు, 2-3 దూడలు నిండకూడదు. మొదటి దూడని నిందని ధేనువు అంటారు. అది బాగా పాలిస్తుంది. అందుకని ఆ ధేనువుని వేదంలో వాణి అన్నారు. అవాణిలో దేనితో స్వదేశం. అవాణి వాణి అంటే వాక్కు. ఏది వాక్కు కాదో అందులో వాక్కు ప్రయోగం వచ్చారు. ధేనువు వాణి శబ్దం కాదు, కానీ వాణి చెప్పడానికి ఆ ధేనువుని వాణి శబ్దంలో ప్రయోగించారు. ఆ వాణిలో దేనితోపదేశం స్థితిలో చెప్పింది. అజా కాని దాంట్లో అజోపదేశం విరోధం కాదు. అజా శబ్దం ద్వారా ప్రధానం గ్రహించిపోవటం వలన ప్రధానమందు అశబ్దత్వం సిద్ధమే. ఈ అజాశబ్దము భూతాలకి ప్రకృతి కారణం. అదేంటి, పరమాత్మ. దానిలో ఉపయోగించారు కానీ నీ ప్రధానంలో ఉపయోగించట్లేదు. అంతకని అజా అంటే నీ ప్రధానం కాదు. ఇక్కడ అజాశబ్దము నీ ప్రధానాన్ని గురించి ఉపయోగించలేదు అని సిద్ధం చేశారు.
ఇప్పుడు సంఖ్యోపసంగ్రహాధికరణం. ఇక్కడ పంచజన అని వచ్చింది ఒక శబ్దం. అంటే 5 × 5 25. అదిగో మా సాంఖ్యుల తత్వం 25 తత్వాలు. అది అక్కడ నీ వేదంలో చెప్పాడంటాడు. వీడు అదిగో తోకంటే ఇదిగో పూలు అంటాడు. అటువంటి వాడు సాంఖ్యుడు. అది కాకుండా వీడు పెద్ద బఫూన్ అంటేవారు మా స్వామిజీ. గడిగడికి వస్తూ ఉంటాడు, ఏదో ప్రశ్న తీసుకుని మళ్ళీ ఓడిపోతూ ఉంటాడు, మళ్ళీ వస్తూ ఉంటాడు, దెబ్బ తగ్గుతూ మళ్ళీ పోతాడు. ఇలా మొదటి నుంచి ఆఖరి వరకు వస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఏమిటంటాడు, పంచజన అనే శబ్దం వచ్చింది. అది మా ప్రధానం గురించి చెప్పింది. ఎందుకంటే మా సాంఖ్య తత్వము 25 తత్వాలు 24 తత్వాలు ఉన్నాయి కనుక అదిగో మా సాంఖ్య తత్వాన్ని గురించి చెప్పారంటాడు. అది పూర్వాధికరణంలో ఆధ్యాత్మిక అధికారం ఉండటం వలన అజాశబ్దంలో ప్రసిద్ధమైన మేకత్వం వదిలి అజ్ఞాది రూపంలో అవాంతర ప్రకృతిని చెప్పింది. ఎస్మిన్ పంచజన శబ్దం ద్వారా మనుష్యాద గ్రహణం ఉత్తమ కానందు వలన శాస్త్రమేమితే 25 తత్వం గ్రహించడం ఉచితము. ఇది దృష్టాంత సంగతి విషయం. యస్మిన్ పంచజన ఆకాశస్య ప్రతిష్ఠితః తమేవ మన్యం ఆత్మానం విద్వాన్ బ్రహ్మో మృతో మృతం. పంచజన ప్రాణము, నేత్రము, చెవులు, అన్నము, మనస్సు. పంచజన అందరు. అన్నం అనగా విరాట్. వీళ్ళ 4 సూత్రాత్మ అని అర్థం. దీనికి కారణం అవ్యాకృతం. వ్యాకృతి అంటే నామరూపాలు లేని స్థితిని అవ్యాకృతం అంటాం. అది ఈశ్వరతత్వం. ముందు ఈశ్వరతత్వం వస్తుంది మాయ ఉపాధి వల్ల. అది అవ్యాకృతం, బీజ రూపం, ఈ ప్రపంచానికి కారణ రూపం. ఇప్పుడు వీని కారణం సూత్రాత్మకి మీను అటానికి కారణం ఏమిటి? ఈశ్వరుడు. దాన్ని అవ్యాకృతం అన్నారు. ఆకాశమునకు ఆధారమైన ఆత్మ అమృతము. ఈ ఆకాశానికి ఆధారం ఆత్మ, అది అమృతం. ఆకాశస్య ప్రతిష్ఠితః తమేవం మన్యం ఆత్మానం విద్వాన్ బ్రహ్మ అమృతో అమృతం. దాన్ని తెలుసుకుంటే వలన అమృత స్వరూపుడును అని మంత్రదృష్ట యొక్క వచనము. విద్వాన్ మంత్రదృష్ట, వాడు ఈ ఆత్మస్వరూపాన్ని పొందాడని చెప్తారు. అది ఈ మంత్రంలో చెప్తారు. ఇప్పుడు ఈ మంత్రం ఇక్కడ విచారణీయ విషయం. ముందేమిటి? యస్మిన్ పంచజన ఆకాశస్య ప్రతిష్ఠిత. ముందు ప్రాణము, నేత్రము, చెవులు, అన్నము, మనస్సు, ఈ అన్నింటినీ పంచజన అందరు. ఇవన్నీ దేంట్లో ఉంటాయి? విరాట్లో ఉంటాయి. మిగిలినవి 4 సూత్రాత్మ అని అర్థం. ముందు సూత్రాత్మ, తర్వాత విరాట్. ఇవి 2 చెప్పారు. వీనికి కారణము అవ్యాకృతం, ఈశ్వరుడు. ఆకాశమునకు ఆధారమైన ఆత్మ. వీటికి అన్నిటికీ కారణము, ఆధారము ఆత్మ. ఆ ఆత్మ అమృతం, అమరణ ధర్మం. అది తెలుసుకుంటే అమృత స్వరూపుడు అవుతాడు. అది పంచజన శబ్దం ద్వారా సాంఖ్యశాస్త్రబద్ధమైన మూల ప్రకృతి మొదలగు 25 తత్వములు చెప్పిరా. శృతివాక్య శేషంలో ఉన్న ప్రాణాదులను చెప్పిరా. అది వంశం. మా సాంఖ్యశాస్త్రంలో మూల ప్రకృతిని చెప్పారా, ప్రధానాన్ని. ఎందుకంటే మాకు 20 తత్వాలు ఉన్నాయి. అవి చెప్పారు. పంచ అంటే
5 into 5 25. లేక శృతిలో చెప్పిన ప్రాణాదులు చెప్పారా అని. పంచశబ్దం 2 సార్లు ఉచ్చరించడం వలన గుణించగా సాంఖ్య శాస్త్రబద్ధమైన 20 తత్వంలో పంచ జనా శబ్దంతో గ్రహించవచ్చును. పంచ 2 సార్లు వచ్చింది, 5 5. దాన్ని గుణిస్తే 25 అవుతుంది. అదిగో మా సాంఖ్యతత్వంలో శాస్త్రాలు, మా సాంఖ్య శాస్త్రంలో తత్వాలు చెప్పారు. ఆత్మ మరియు ఆకాశం అద్వైతంగా వినబడుతున్నవి. 25 కాకుండా ఆకాశస్య ప్రతిష్ఠిత పంచ జన అని చెప్పి శృతిలో ఆకాశస్య అని చెప్పారు. అది 26వ తత్వం అయింది. ఆకాశం దేనిలో ప్రతిష్ఠితమైనదో అది 27వ తత్వం అయింది. 25 మాత్రమే తత్వం కావు. పంచజన శబ్దము, ప్రాణాది 5 తత్వం వాచకము, ఆత్మ మరియు ఆకాశం 27 తత్వాలు అయ్యాయి. శృతిలో అంతే చెప్పారు, పంచజనాన్ని చెప్పలేదు. ఆకాశస్య ప్రతిష్ఠిత ఆత్మానం, ఆత్మ ఆకాశం ఇంకా 2 ఎక్కువ చెప్పారు. అందుకని 20 తత్వాలు చెప్పారనడానికి వీల్లేదు. ప్రాణాది 5 తత్వములు వాచకము, ప్రాణము, నేత్రము, చెవులు, అన్నము, మనస్సు వీని పంచశబ్దంతో గ్రహించవలేను. వాక్యశేషం ద్వారా ఇలాగవుతుంది. వాక్యశేషంలో వాన్నే గ్రహించి గాన. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.